మంచి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేసినా మీకు విషయం అర్థం కాదు, ఆలోచించొద్దు. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే రెండు షేర్లు చేయండి. ఏంటి విషయం? ఏ దేశంలోనూ లేదు, ఎక్కడా లేదు. ఈవీఎంల్లో ఓటింగ్ వేసే యంత్రాలకి ఓటేసేది ఎక్కడా లేదు. దరిదాపుగా 268 దేశాల్లో ఏ దేశం కూడా సపోర్ట్ చేయలే. కానీ భారతదేశం సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి, ఈవీఎంలు తొలగించండి అని చెబుతుంటే సుప్రీంకోర్టు ఏది చూపించండి, ఎక్కడ చూపించండి, ఎందుకు ట్యాంపరింగ్ జరుగుతాయి అని చెప్పి సుప్రీంకోర్టు చెబుతుంది. సరే, ఈ విషయం పక్కన పెట్టండి. అయితే ఎలాగైనా సరే మోదీ అండ్ కో కావాలని తప్పనిసరిగా ఈవీఎంలు వాడకాన్ని పెట్టారు. పెట్టినప్పుడు దానికి ఒక బుల్లి బాక్స్ పెట్టారు. ఆ బాక్సులో నువ్వు ఎవరికి నొక్కావో వాడికి వేసిన సింబల్ అందులో పడుతుంది అన్నారు. బాగానే ఉంది. సింబల్ పడింది. సింబల్ పడితే వెంటనే చెక్ చేసుకొని వెంటనే చూసుకొని, ఆహా నేను బీజేపీకి వేసాను, ఆహా నేను వైసీపీకి వేసాను, ఆహా నేను టీడీపీకి వేసానని ఎవరు మట్టి కాళ్ళు మురిసిపోయి ఆనందపడిపోయారు, నా ఓటు పడిపోయిందని. ఇదంతా బాగానే ఉంది. ఉదాహరణకు నీకు ఒక కారు, మంచి కాస్ట్లీ కారు ఉంది. ఆ కారు ఛార్జింగ్ పెట్టి బాగా తిరిగేసి ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ అంతా చేసి పక్కన పెట్టేసి ఒక నెల రోజులు మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోయావు, లేకపోతే వర్షాలు పడినాయో, ఏదో సంథింగ్ XYZ నీ అనారోగ్యము ఏదన్నా కానీ ఒక నెల రోజుల పాటు తీయలా. ఆ రోజున నువ్వు పెట్టిన రోజునే ఇలా తాళం పెడితే టక్మని స్టార్ట్ అయ్యేది, బండి రన్నింగ్లో ఉండేది, ఫుల్గా పెట్రోల్ కానీ గ్యాస్ కానీ బ్యాటరీ కానీ అన్నీ ఉన్నాయి. మరి ఈ రోజున నెల రోజుల తర్వాత నువ్వు తోసినా స్టార్ట్ అవ్వట్లేదు కారు, నువ్వు తిప్పినా స్టార్ట్ అవ్వట్లేదు. ఏంటి దీని మహిమ? ఏంటి దీని ప్రభావం? ఏంటి చెప్పండి. దాంట్లో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. అవునంటారా కాదంటారా? బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. లేదంటే బ్యాటరీ దరిదాపుగా ఉదయం 7:30 దగ్గర నుండి సాయంత్రం 7:30 రాత్రి 12 వరకు కూడా ఓటింగ్ జరిగింది. అంతసేపు ఓటింగ్ జరిగినాక వాటిలో బ్యాటరీ తగ్గిపోతుంది. ఇవి బ్యాటరీ ప్రొడక్ట్లు. ఇవి బ్యాటరీ రీఛార్జ్ చేస్తేనే మళ్ళా రెండో రోజు బ్యాటరీ పనిచేస్తుంది. మరి ఈవీఎంల మిషన్లో తీసుకెళ్ళి లాక్ రూమ్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత నీకు ఆ ఈవీఎంలు పనిచేస్తున్నాయో లేదో నీకు తెలుసా? ఛార్జింగ్లు పెట్టారా? పెట్టలేదు, తెలియదు. తీసుకొచ్చి హడావుడిగా ఆ రోజు కౌంటింగ్ రోజున ఒక నెల రోజుల తర్వాత కౌంటింగ్ చేయటానికి మొదలుపెట్టి కౌంటింగ్ పెట్టారు. కౌంటింగ్ పెట్టినప్పుడు బటన్ నొక్కగానే కొన్ని కనబడి, కొన్ని కనబడలేదు, కొన్ని కనిపించినట్టు కనబడి అని చెబుతున్నారు. ఇప్పుడు నీకు డబ్బాలో డస్ట్బిన్ లాంటి డబ్బా పెట్టారు. ఆ డబ్బాలో నువ్వెన్ని ఓట్లు, సుమారు 1,00,000 ఓట్లు వేసావు. 1,00,000 ఓట్లు నీకు అక్కడ ఉంటాయి. టీడీపీకి 10,000 ఓట్లు వచ్చినాయి. 10,000 ఓట్లు టీడీపీకి, జనసేనకి ఒక 5,000 ఓట్లు, మిగతా 85,000 ఓట్లు వైసీపీకి పడి అలాగా మొత్తం ఉంటాయి. లేదంటే ఇంకో బాక్స్ చూస్తే ఒక 10,000 ఓట్లు వచ్చినాయి. దాంట్లో
ఒక 9,999 ఓట్లు ఉండొచ్చు, ఒక ఓటు తక్కువ ఉండొచ్చు, లేదంటే 10,000 ఒకటి ఉండొచ్చు, ఒక ఓటు ఏదైనా డబల్ స్లిప్ పడిపోయి ఉండొచ్చు, లేకపోతే దాని స్లిప్ పడకపోవచ్చు. అంతేగాని నీకు కావాలన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా జరగదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక స్టైల్ నేర్చుకున్నాడు. నేను గెలిచా నేను గెలిచా నేను గెలిచా అఫ్ కోర్స్ బీజేపీకి కొన్ని చోట్ల రావాల్సిన ఓట్ల కంట ఎక్కువ వచ్చినాయి. అది ఉత్తరాదిలో జరిగింది. దాన్ని తీసుకొచ్చి దక్షిణాదిలో నువ్వు చంద్రబాబు నాయుడు మీద లేకపోతే ఇంకో పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద ఇది తీసుకొచ్చి పొలవడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎక్కడెక్కడో బురద రోడ్డు మీద పొలంలో పెంట తొక్కొచ్చావు, అది తీసుకొచ్చి నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటి గుమ్మానికి రాసేసి పెట్టుకున్నావంటే ఆహా ఒక రకంగా ఉంది. పక్కింటి గుమ్మానికి పెంట రాయడం ఏంటి? నువ్వు నీ ఇంటి గుమ్మానికి రాసుకుంటే ఎవడేం అడగడు. పక్కింటి గుమ్మానికి రాస్తే ఊరుకుంటాడా? ఆడి కంప్లైంట్ పెడతాడు, నా ఇంటికి పెంట రాసావేంట్రా పెంట ఎదవా అని చెప్పి బూతులు తిడతాడు. రకరకాలుగా ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు, నువ్వు ఈవీఎంల్లో తేడా లేనప్పుడు నువ్వు చెక్ చేయించుకో. ఈవీఎం కౌంట్ ఛార్జింగ్ పెట్టి చెక్ చేయించి ప్రతి ఒక్కరు ఇది ఒక స్టైల్ నేర్చుకున్నాడు. అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ కూడా అసలు మొహాలు చూపించడానికి ధైర్యం చాలగా అన్నం పెట్టిన చేతిని కాటేసి, అన్నం పెట్టిన పాలు పోసిన చేతిని కాటేసిందంట నా పాము. అలాగా ప్రతి ఒక్కడు కూడా అన్నం పెట్టిన చేతిని కాటేయడం. రాజకీయానికి నీకు అక్షరాలు తెలియని రోజుల్లోనే రామారావు గారు వీళ్ళందరికీ ఓనమాలు చదివించారు. లేదు కొంతమందికి చంద్రబాబు నాయుడు ఓనమాలు చదివించాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి రాజకీయాల్లో చేర్చి రాజకీయం అంటే ఏంటి చూపిస్తే అక్కడ నాని ఉన్నాడు. ఆ నాని అయితే అసలు ఆ నాలికి నరం లేదు. నాని అంటే నాలికి నరం లేనోడు అయి ఉంటా అన్న పేరు సార్థకం చేసుకున్నాడు. ఇంకొక నాని గుడివాడలో ఉన్నాడు, ఇంకో నాని విజయవాడలో ఉన్నాడు. వీళ్ళు నానీలంటే నాలికి నరం లేదన్నమాట. వీళ్ళు చంద్రబాబు నాయుడుకి తొత్తులు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి వెనకాల అయ్యా బాబు అని చెప్పి తిరిగిన వాళ్ళు ఇవాళ చంద్రబాబు ఆడు అని చంద్రబాబు నాయుడు భార్యని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ, ఆ రోజా అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర 2004లో చంద్రబాబు నాయుడు ఫైర్ బ్రాండ్. అలాంటి రోజా ఈవేళ చంద్రబాబు నాయుడు కొడుకుని ముద్దపప్పు అంటుంది. 2009లో వైసీపీలో కాకుండా కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి దగ్గర చేరింది రోజా. చేరి అమ్మగారు ఐరన్ లెగ్ పెట్టింది. రాజశేఖర రెడ్డి సంవత్సరంలో ఫట్ అన్నాడు. సరే ఇంకా ఎలాగో వచ్చాను కదా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాగే చేరింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి ఏదో గెలిచానంటే గెలిచాను అని గెలిచింది. గెలిచి అక్కడ ఏమన్నా ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చాడు. ఆ మంత్రి పదవితో దొద్దు అనిపించినాక ఆ పెద్ద ఎత్తున, మామూలు ఎత్తు కాదు, పెద్ద ఎత్తున వ్యాపారం చేసింది. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నయ్యలు, ఆ పార్టీలో ఎవ్వరు కూడా అమ్మగారిని జీ హుజూర్ అని అభినందించిన వాళ్ళు ఎవరు లేరు, తిట్టనోళ్ళు అంటూ లేరు. ఆ నగరిలో ఆవిడ్ని వ్యతిరేకంగా ఉండడంతో ఎప్పుడైతే మొత్తం కొలాప్స్ అయిపోయిందో 45% ఓట్లతో ఓడిపోయేటప్పటికి ఇక ఇక్కడ ఉంటే
నా పరిస్థితి బాగోదని చెప్పి రాత్రి జెండా ఎత్తి చెన్నైకి ప్యాకింగ్ చేసేసుకుంది. అంబటి రాంబాబు ఇంకా చాలా మంది ఉన్నారు, మన బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈవేళ ఒక్కడు కూడా నోరిప్పట్ల వచ్చి ఏమంటే నాకు ఓట్లు తక్కువ వచ్చినాయి, నాకు మళ్ళా నాకు రీకౌంటింగ్ చేయండి. అక్కడ ఉన్నదే వస్తుంది కానీ రీకౌంటింగ్ మళ్ళా చేసింది ఎన్నిసార్లు చేసినా పాడిందే పాడరా పాష్పల్ల దాసరయ్య అని అక్కడ ఉన్నదే పాడిందే. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈగ అని చిన్నప్పుడు నేర్పించారు. అయ్యే వస్తాయి, ఇంక కొత్తయే రావు. అంతేగాని నువ్వేదో అంత రాగం తీయకూడదు. ఆ అంటే అమ్మా, ఆవు, ఆవు అని ఫస్ట్ చెప్పి అమ్మ అంటే ఈడెవర్రా బాబు కొత్త చదువు చదువుతున్నాడు, వీడికి చదువు రాదా, వీడికి ఎవడో బట్టి కొట్టి స్లిప్ ఇచ్చి ఉంటాడు, ఆ స్లిప్పులేమో ముందుది వెనక ముందు చెబుతున్నాడు అని అనుకుంటా ఉంటారు. ఈవీఎంలు ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఒక స్టైల్ అయిపోయింది. ఈవీఎంలు కౌంటింగ్ చేయి. అక్కడ ఏముందో అదే ఉంటుంది, ఇంకా అంతకంటే కొత్తగా ఉండదు. 151 సీట్లు నీకు చేసిన తప్పులకి ఐకమత్యమైన 5 జారిపోయి అటొకటి ఇటొకటి మిగిలింది. చిన్నప్పుడు చెప్పేవారు అటో చెట్టు ఇటో చెట్టు ఉండే మధ్యలో ఒక కొట్టు ఉండేదిరా, ఆ చెట్లు 2 గాలి పడిపోయి మధ్యలో ఏం మిగిలిందిరా అని అంటే కొట్టు అని చెప్పి కొట్టుతా ఉండేవారు. ఇప్పుడు అలాగా ఎవడన్నా సరే నువ్వు చేస్తే మిగిలింది నీ కొట్టు, అటు పోయినాయి ఇటు పోయినాయి, 11 మిగిలింది నీకు. కనీసం అంటే కనీసం మీ నాయకుడికే ఒక ప్రత్యేకంగా ఒక దాని పేరేంటి అధికార పార్టీ ప్రతినిధిగా నిన్ను గుర్తించలా. 11 సీట్లు 21 సీటు వస్తే గాని నిన్ను ప్రతిపక్ష నాయకుడి కింద గుర్తిస్తారు. కనీసం మెజారిటీ, నువ్వు మెజారిటీ రాకపోతే నిన్ను ఎలా గుర్తిస్తారు? నువ్వు కోర్టుకి వెళ్తే కోర్టు కూడా చిచిపోవతకంది. నువ్వు ఎన్ని చేసినా సరే నీకు ఇంకా బీజేపీ నీకు ఇచ్చిన సపోర్టింగ్తో నువ్వు బయట ఉన్నావు. నువ్వు ప్రజల్లోకి వెళ్తే కొట్టి చంపేస్తారు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళబాకు. ప్రజలు కడుపు మంటతో ఉన్నారు. నువ్వు చేసిన పనులు, నీ మంత్రులు చేసిన మాటలు అసలు అంత అసభ్యంగా అంత అసేహంగా మాట్లాడిన వ్యక్తులు ప్రపంచంలో ఎవరు ఉండరు. దబా 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 మైకులు కొడుతుంటే ఆ మైకులు చెవులు రక్తం కారిపోతుంది. నువ్వు బొబ్బిల్లో ఏం పెట్టావు? చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి వాళ్ళనేమో కొట్టేటట్టు గుద్దేటట్టు పెట్టావు. చూసావు కదా ఏం గుద్దారు, ఎంతమంది నీ వాళ్ళు గుద్ది తనకు సంఖలో కిటకలు పెట్టుకొని ఆహాహా ఓహో ఆహాహా అని చెప్పి తనకు తాను జోక్ చెప్పుకొని ఓహో అంటే సంతోషం కాదు. ఎదటోడు మనం చెప్తే జోకు ఎదటోడు సంతోషించాలి. అమ్మ ఎవరికైనా అమ్మ, పెళ్ళాం ఎవరికైనా పెళ్ళాం అంటే చొప్పుచు కొడతారు. చెల్లెమ్మ అందరు ఎవరికైనా చెల్లెమ్మ అని చెబితే ఆ చెల్లెమ్మ తప్పు లేదు అని. అవ్వ, తాత, నాయనమ్మ, మా అమ్మ మీ అందరికీ నేను డబ్బులు ఇచ్చాను, నీటి నొక్కాను. నీ బాబు సొమ్ము నొక్కావా? మా సొమ్ము, మా ప్రజల సొమ్ము. ఇవాళకి ఎన్ని అప్పులు అయిపోయావో, ఎన్ని జరుగుతున్నాయో ట్రెజరీ ఖాళీ చేసి పారేసావు. అమరావతి ఆ రోజున నువ్వు కడితే బాగుండేది. కట్టలా ఒక్క నది నువ్వు సరిగ్గా చేసిన, కృష్ణానది సరిగ్గా చేసున్నా, లేదా ఇవాళ తుంగభద్ర అభివృద్ధి చేసున్నా, ఆ రోజు గేట్లను అట్లా రిపేర్ చేసిన మరామతులు చేయించుంటే పావలతో అయిపోయేది. ఇవాళ 10 కోట్లు అయినా సరే అయ్యే అవకాశం లేదు. ఆ నీళ్లు మొత్తం నీ పుణ్యమా అంటూ ఆ నీళ్లు మొత్తం 60% నీళ్లు 105 టన్ క్యూసిక్లు వాటర్ నిండిపోవాలంటే ఆ నీళ్లు మొత్తం బయటకు వదిలితే కానీ 60% వదిలితే 65% వదిలి 45%తో కింద
అప్పుడు నీకు ఈ చేయడానికి కుదురుద్దన్నారు. 70 సంవత్సరాల వయసున్న ఆ డ్యాముకి నువ్వు చేసిన పనికి నువ్వు పట్టించుకోని పట్టింపుకి ఈవేళ ఆ నీళ్లు మొత్తం నదులు పాలయ్యి, కాలువలు పాలయ్యి, వీళ్ళు పాలయ్యి రైతాంగం ఏడుస్తున్నారు. ఈ నీళ్ళు ఏంటిరా, ఈ పంటలు ఏంటి, ఈ సంవత్సరం పంటల పరిస్థితి ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఒక లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఇస్తుంది. థ్యాంక్ యూ.